నమస్తే. సినిమా ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్. అసలు ఈ మీటింగ్ ఎజెండా ఏంటి? ఈ మీటింగు ముందు ఎజెండా ప్రకటించలేదు. కనీసం సినిమా అయిపోయిన తర్వాతనైనా ఏ అంశం మీద కూడా క్లారిటీ లేకుండానే ముగిసింది. అసలు ఏ ఇష్యూ మీద క్లారిటీ లేదు. పలానా ఇష్యూ మీద క్లారిటీ వచ్చింది. అసలు ఈ మీటింగ్ జరిగిన బ్యాక్‌గ్రౌండ్ మనకు తెలుసు కదా! నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్‌లు అల్లు అర్జున్ అరెస్టులు, రిమాండ్‌లు, బెయిల్‌లు లేకపోతే అక్కడ మహిళ చనిపోవడము, బెనిఫిట్స్ వాళ్ళవి రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడము. తర్వాత మళ్ళీ పోలీసులు ఆయన్ని విచారణకు పిలవడము, సినిమా ప్రముఖుల ఇండ్ల మీద దాడులు, అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్ల దాడి, కాంగ్రెస్‌కు సంబంధించిన నేతలు. ఇదే కదా ఎపిసోడ్. సీఎంను కలుస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులంటే ఆల్మోస్ట్ నిన్న మొన్న ఎపిసోడ్ జరిగింది కాబట్టి సంవత్సరం నుంచి కలవని వాళ్ళు ఇప్పుడు ఎందుకు కలిసిర్రు? దాని అర్థమైంది. సంవత్సరం నుంచి ముఖ్యమంత్రితో ఒక్క మీటింగ్ కూడా జరగలే. ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది. ఇన్ని ఎపిసోడ్ల తర్వాత, ఇన్ని తగాదాల తర్వాత, ఇన్ని పంచాయతీల తర్వాత ఒక మీటింగ్ జరిగితే దానికి ఒక ఎజెండా, స్పష్టమైన ఎజెండా ఎందుకు కనబడలేదు? అంటే కేవలం రేవంత్ రెడ్డిని కలుస్తలేరు కాబట్టి కలవాలని కల్పించిండ్రా దిల్ రాజు? లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా కొద్దిగా కరుణ కోసం లేకపోతే దయ కోసం కలిసిండ్రా? ఎందుకంటే ఈ మీటింగ్ లోపల ఏం మాట్లాడుకున్నారనేది సీఎం ఆఫీస్ నుంచి ఏం చెప్పలేదు. కానీ దిల్ రాజు మాత్రమే వచ్చి చెప్పిండు. మిగతా ప్రొడ్యూసర్లు, ఆడికొచ్చిన మిగతా వాళ్ళు, నిర్మాతలు వాళ్ళెవరూ మీడియా ముందుకు రాలేదు. వాళ్ళంతా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయినారు. అసలు ఈ మీటింగే కొంచెం సీక్రెట్‌గా నడిపే ప్రయత్నం చేసిండ్రు. ఎట్లా అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ముందేమో మీడియా రోడ్ నెంబర్ 12లో వెనక సైడు తెలంగాణ భవన్‌కి అవతల సైడ్ రోడ్ ఉంది. ఆ రోడ్డుకెళ్ళి వాళ్ళంతా రావడం, రాకపోకలంతా అక్కడి నుంచి జరిగినాయి. అసలు వీళ్ళకి ఎక్కడ సంబంధమే లేదు. కనీసం ప్రెస్ మీట్‌కి కూడా వాళ్ళెవరూ రాలేదు. ప్రెస్ మీట్‌కి రాకుండానే వెళ్ళిపోయినారు. దిల్ రాజు మాత్రమే వచ్చిండు. దిల్ రాజు చెప్పిన అంశాలు పట్టి చూస్తే అసలు లోపల జరిగిన చర్చ ఏందో, ఆయన బయటకు వచ్చి చెప్తున్న చర్చ విషయం ఏందో అంత పొంతన లేదేమో అనిపించింది. ఇప్పుడు వాళ్ళు కూర్చున్న ఎజెండా ఇదే కదా! ఈ గొడవలు, ఈ తగాదాలు, ఈ పంచాయతీలు ఇవే. కానీ దిల్ రాజు ఏం చెప్తాడు? అసలు సినిమా రేట్లు పెంచడం, తగ్గించడం, రేపు సంక్రాంతి సినిమాల ప్రీమియర్ షోలు, అసలు చాలా చిన్న సబ్జెక్టు, అసలు సబ్జెక్టే కాదన్నట్టుగా మాట్లాడండి. ఒకసారి ఆ వీడియో వినండి మీరు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. అసలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు గంటసేపు ప్రసంగంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు సినిమాలకు టికెట్లు రేట్లు పెంచనియా, ప్రీమియర్ షోలు ఏనియా అని అన్నారు కదా. అది మెయిన్ సబ్జెక్టు సినిమా వాళ్ళకి కాలేదు. ప్లస్ ఈ పుష్ప విషయంలో జరిగిన గొడవ ఇదేమీ చర్చకు రాలేదు. లేకపోతే చర్చకు వస్తే బయటకు వచ్చి మాట్లాడలేదా? లోపల కనుక ఖచ్చితంగా చర్చ జరిగి ఉంటే అల్లు అరవింద్ కూడా దిల్ రాజు వెంబడే వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఎందుకంటే వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చిండ్రు మీటింగ్కి. మాట్లాడేవాళ్ళు, విషయం చెప్పేవాడు. అంటే జస్ట్ కట్టసీగా ఒక మీటింగ్ పెట్టాలి, మీటింగ్ లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరిగిందా? దిల్ రాజు బయటకు వచ్చినాక చెప్పింది ఏంది? తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలంట. అమెరికాలో జరిగే షూటింగ్లు, హాలీవుడ్ సినిమాలు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేయాలట. మన సినిమాలు ఎప్పుడో ఎల్లలు దాటినాయి. మన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు మన దగ్గర అన్ని చిన్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమా కిందకి పోతుంది. దసరా అని ఒక చిన్న సినిమా మన దగ్గర ప్యాన్ ఇండియా సినిమా అయిపోయింది. అంటే మన దగ్గర చూసిన సినిమాలు జస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేసి పంపడమే. తమిళ్ వస్తుంది, మలయాళం వస్తుంది, కన్నడం పంపిస్తారు, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక పెద్ద బడ్జెట్ సినిమాలు అయితే 100కు 100% ప్యాన్ ఇండియా. స్టార్టింగ్కి వెళ్ళే ప్యాన్ ఇండియా మార్కెటే ప్యాన్ ఇండియా మార్కెట్. ఇప్పుడు పుష్ప కూడా ప్యాన్ ఇండియా మార్కెటే కదా, దేశవ్యాప్తంగా నడుస్తుంది. దేశవ్యాప్తంగా కాదు, అమెరికాలో నడుస్తుంది, యూకేలో నడుస్తుంది, ఎక్కడెక్కడో నడుస్తుంది, విదేశాలలో కూడా నడుస్తుంది. మన సినిమాలు ఎప్పుడో ఎల్లలు దాటిపోయినాయి, నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా అనేది కొత్తగా తీసుకోపోవాల్సిన ఏం లేదు. కానీ దిల్ రాజు ఏమంటాడు? మాకు రేవంత్ రెడ్డి గారు సూచన చేసిండ్రు, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి తీసుకుపోవని అంటారు. ఒకసారి వినండి అది కూడా. సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. ఇంకొక మాట అంటారు, ఇవన్నీ ఎజెండాలు లేని అంశాలు, అసలు ఎవరికి సంబంధం లేని అంశాలు. హాలీవుడ్ సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా. హాలీవుడ్ సినిమాలు చాలా
థ్రిల్లింగ్గా, క్రైమ్గా, లవ్లీగా ఉంటాయి. ఆ సినిమాలు అమెరికాలో వాళ్ళు షూట్ చేసేది హాఫ్ అన్ అవర్, సినిమా గంటన్నర ఉంటుంది, మిగతా మొత్తం గ్రాఫిక్సే. ఆ హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తం వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళు అక్కడనే తీసుకుంటారు. మన వాళ్ళు కూడా చాలా వరకు విదేశాలలో సినిమా షూటింగ్స్ చాలా వరకు తక్కువైపోయినాయి. గంటన్నర సినిమా మనోళ్ళు తీస్తే ఒక 5-10 నిమిషాల సినిమా కన్నా ఎక్కువ ఉండదు విదేశాల్లో. అది కూడా చాలా సినిమాలో ఉండదు. అన్ని గ్రాఫిక్సే మన దగ్గర కూడా. వాళ్ళు కూడా మొత్తం గ్రాఫిక్సే. ఇప్పుడు వాళ్ళు మన నేటివిటీ సినిమా తీస్తే వాళ్ళు ఇక్కడొచ్చి తీస్తారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ నేటివిటీ దగ్గర తీయాలి. ఇప్పుడు మనోళ్ళు విదేశాల్లో ఎందుకు తీస్తారు? నేటివిటీ తగ్గట్టు. హీరోయిన్ జపాన్‌లో చదువుకుంటుంది. లేకపోతే ఒక పాటకు డాన్స్ చేయాలి అక్కడ. లేకపోతే హీరో బిజినెస్ చేస్తున్నాడు అక్కడ. అన్నప్పుడు విదేశాల్లో సినిమాలు నడుస్తుంటాయి. వాళ్ళు కూడా హైదరాబాద్‌కు చదువుతున్నట్టు తీస్తే హైదరాబాద్‌లో తీస్తారు సినిమా. కానీ వాళ్ళ సినిమాలు అట్లా ఉండవు కదా! వాళ్ళ సినిమాలు మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ మొత్తం. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, రొమాంటిక్ అన్నీ ఉంటాయి. వాళ్ళ సినిమాలు అక్కడ నేటివిటీ తగ్గట్టు వాళ్ళు అక్కడనే తీసుకుంటారు. అదొక టాస్క్ ఇచ్చిండు, మాకు ఇదే పెద్ద టాస్క్ అని చెప్పి దిల్ రాజు గారు చెప్తున్నారు. అసలు ఎట్లుందంటే ఈ మీటింగ్ అంతా ఎట్లున్నదంటే ఏడుకో పోయి ఏమో చేసినట్టున్నది. ఏడుకో పోయి ఏదో చేసినట్టు అంటే అసలు పోయింది ఎందుకు? మీ మీటింగ్ అయ్యింది ఎందుకు? మీరు మాట్లాడింది ఏంది? మీరు బయటకు వచ్చి చెప్పింది ఏంది? అసలు నిన్న మొన్న జరిగిన వ్యవహారాలు ఏంది? ఇది కదా జరగాల్సింది. ఇది కదా! నిజంగానే రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ మీద అక్కసు ఉందా? లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి మీద చిన్న చూపు ఉందా? ఈయనే ముఖ్యమంత్రి అని. ఇది కదా తెలవాల్సింది. ఈ మీటింగ్ ద్వారా మీరు బయటికి చెప్పదలుచుకుంది అది కదా. అంతేగాని ప్రభుత్వ పథకాలు కులగణనకు ప్రచారానికి రమ్మన్నారు, కులగణన ప్రచారం చేయమన్నారు. నో డ్రగ్స్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడూ చేస్తున్నారు. నో డ్రగ్స్ అనేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ కేసులో ఉన్న నో డ్రగ్స్ అనే సినిమాలు ప్రసారం వేస్తారు. పొగ తాగరాదు అని సినిమా థియేటర్ పోతే వేస్తారు. పొగ తాగరాదు అని ప్రతి రీల్లో ఉంటుంది. హీరో సిగరెట్ తాగినా పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి లేబుల్ వేస్తారు. వాళ్ళు ఆ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ కొత్తగా ఏం లేదు, దీనిలో కొత్తగా ఏముంది? ఇప్పుడు జరిగిన ఈ ఈ పంచాయతీ దేనికోసం? రెండే పంచాయతీలు. ఒకటి రేవంత్ రెడ్డిని కలవలేదు అన్నది ఒకటి, రేవంత్ రెడ్డి అట్టయింది అనేది ఒకటి, మూడవది నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్. తర్వాత నాలుగవది నెక్స్ట్ సినిమాలకు ప్రీమియర్ షోలు ఉంటాయా ఉండవా, బెనిఫిట్ షోలు ఉంటాయా ఉండవా, సినిమా రేట్లు పెంచుతారా, టికెట్ల రేట్లు పెంచుతారా పెంచరా. ఇదే సినిమా వాళ్ళకు ప్రధానమైనగా కావాల్సింది. సినిమా రేట్లు పెంచడమే కావాలి, టికెట్లు. ఏపీలో కూడా అదే పంచాయతీ జగన్ దగ్గర, సినిమా రేట్లు పెంచలేదని, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు, అదే కదా గొడవ. కానీ దాని చిన్న గొడవగా దిల్ రాజు బయటకు వచ్చి చెప్తున్నాడు. అందుకే అసలు లోపల జరిగింది ఏంది, బయటకు వచ్చి చెప్తున్నది ఏంది, లేకపోతే అసలు మీరు ఏ ఉద్దేశంతో ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు, అసలు ఆయన ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి మిమ్మల్ని ఆ మీటింగ్ ఆహ్వానించిండు, అసలు మీ ఎజెండా ఏంది, అసలు మీ కథ ఏంది, మీ కార్ఖానా ఏంది, మీ వ్యవహారం ఏంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.